కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ కుమార్తె కిడ్నాప్కు గురై రోజులు గడుస్తున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ బాధితులు రోడ్డెక్కారు. న్యాయం చేయాలంటూ బాధితులతో పాటు ప్రజా సంఘాల నాయకులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా చేపట్టారు. ఈ కేసులో గూడూరు ఎస్ఐ కోడుమూరు సిఐలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మేము పనికి పోయినాం, పొలం పని చేసుకుంటాం. మేము వ్యవసాయం పని చేస్తాము. మేము పొలం అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్తే మా కూతురు లేదు. అందరినీ విచారించుకున్నాం, బంధువులని అంతా విచారించుకున్న తర్వాత పోయి మళ్ళీ వాళ్ళు చేసినారని తెలిసింది. తెలిసిన తర్వాత ఇలా బెలగలు పోయి బెలగల కాంటి నంద్యాలకు పోయిన నంద్యాల కంటారు అక్కడ వెళ్ళారు. నంద్యాల వెళ్ళి చెక్కోటికి ఏవి ఎక్కించారు. అక్కడ పోయి అన్నవరంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడ ఓ రోజు గడిపినారు. మళ్ళీ వచ్చిన తర్వాత మా కూతురు ఇట్లా తెలిసింది. గూడూరు స్టేషన్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన తెచ్చి ఇడిచినారు. తర్వాత మా పాప చెప్పింది. ఈ నెల 17వ తారీఖున అమ్మాయి మిస్ అయిందని చెప్పి 18వ తారీఖున ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అమ్మాయిని బోయ హరికృష్ణ మరి అతని అనుచరులు బోయ లక్ష్మణ, తిరుమలేషు, శివ, పవన్ ఈ నలుగురు కలిసి వాళ్ళకి సహకరించి వాళ్ళని కర్నూలులో విజయవాడ బస్ ఎక్కించి అన్నవరంకి వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పేసి వాళ్ళకి పూర్తి డబ్బు అయితేనేమి వాళ్ళకి తెలియకపోయినా కానీ పూర్తి సమాచారం ఇచ్చి అక్కడ పోయి పెళ్లి చేసుకోమని చెప్పేసి చెప్పినారు. అక్కడ పోయి పెళ్లి చేసుకొని లాడ్జ్ తీసుకొని వాళ్ళు వచ్చేసి ఆ అమ్మాయిని చాలా మానసికంగా హింసించినారు. తర్వాత హింసించేటట్టు ఈ నలుగురు ప్రేరేపించినారు. ఇప్పుడు ఈ చర్యకి దీనికి వచ్చిన తర్వాత 21వ తారీఖు గూడూరు పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేటుగా దీన్ని ఆల్టరేషన్ చేసినారు. 21వ తారీఖు నుంచి ఈరోజు 26వ తారీఖు దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం రోజు కూడా ఈరోజు మా హక్కుల కోసం రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఇంతవరకు ఈ తల్లిదండ్రులు వాళ్ళ భయంతో ఇంతవరకు ఎప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ ముఖం చూడలేదు. అలాంటి వాళ్ళు ఈరోజు మాకు న్యాయం కావాలి, మా హక్కులను కాపాడాలని చెప్పేసి ఈరోజు రోడ్డు రేఖలు